కళ్ళలో సాయి చందు మాకు మెదులుతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సాయి అంటే అన్న వస్తున్నా అంటాడు, మాట్లాడతాడు. ఏదో ప్రోగ్రామ్ ఉంటే చెప్తాం, చేస్తాడు. రాత్రి 2 అయినా 3 అయినా కూడా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి మరీ పోతాడు. అలాంటి సాయి చంద్ ఈరోజు మనకు లేడంటే అసలు నమ్మేసకేం కాదు, అది నమ్మలేము కూడా. ఎందుకంటే ఈ రోజు కూడా పాట రూపంలో మన ప్రతి ఒక్క మనసులో ఉన్నాడు సాయి చంద్. వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా మన కేసీఆర్ సార్ పాట వినాలన్నా, మన టీఆర్ఎస్ పాట వినాలన్నా సాయి చంద్ర గుర్తుకొస్తాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక విగ్రహ రూపంలో మన అమర్చింత గ్రామంలో పెట్టుకుంటున్నాం. దాని నిదర్శనంగా ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ సభను మంచిగా విజయవంతం చేయండి. సాయి చంద్ చూపించిన పాట రూపంలో చూపించిన తన భావాన్ని కానీ తన అనుభవాలు కానీ ప్రతి ఒక్కటి మనం కూడా అనుసరిస్తే తప్పకుండా వారిని స్మరించుకునే వాళ్ళమవుతాం, వారికి జన్మకు సార్థకం చేసిన వాళ్ళమవుతాం. దయచేసి ఆ విధంగా ముందుకు నడదామని తెలియజేస్తూ మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై. థ్యాంక్ యూ రామ్మోహన్ అన్న. ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన నేను పుట్టింది జడ్చెల్ల పట్టణం నా పుట్టిల్లు అయితే, ఈ అమరచింత గడ్డ నా అత్తగారిల్లు అయితే, ఎప్పుడు కొత్తకోట వచ్చినా ఆలన్న ఒకటే మాట అంటాడు, తల్లి ఊరికి వెళ్తుంటే బొడ్రాయిని మొక్కిపోతాం, నా కొత్తకోట నీకు బొడ్రాయి లాంటిది. కాబట్టి సాయి చంద్ లేడని బాధపడకండి, ఇక్కడ నీ అన్ననున్నాను. ఖచ్చితంగా నువ్వు కొత్తకోట నుంచి వెళ్తుంటే అన్నకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక మాట ఎవరితోటన్నా చెప్పి పంపమ్మా అని అంటారు. అన్న మీ అభిమానానికి మీరు చూపించే ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక 2 మాటలు సాయి చంద్తో మీకున్న అనుబంధాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్. అందరికీ నమస్కారం. మనందరి ఆత్మీయులు, పాలమూరు జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరికీ ఆత్మీయులైనటువంటి మా సోదరుడు సాయి చంద్ చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారి ఆశయాలను కంటిన్యూ చేసే క్రమంలో వారి జ్ఞాపకార్థం ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు హరీష్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది ఉద్యమకారులు, ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా రజనీ గారికి, సాయి చంద్ ఫాదర్ ఉన్నారు పెద్ద మనిషి, వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సాయి చంద్ నేను ఈ పార్టీలో జాయిన్ అయిన 2010లో మొట్టమొదటి ప్రోగ్రాం కుర్మూర్తి టెంపుల్ దగ్గర జరిగిన ధూమ్ధామ్ కార్యక్రమం ద్వారా నాకు అటాచ్మెంట్ అయ్యిండు. ఈ 15 ఏళ్ల కాలంలో ఒక కుటుంబ సభ్యునిగా మా ఇంట్లో నా తర్వాతి స్థానం అన్న స్టేజ్లో మా ఇంట్లో ఉండేవాడు. మా అమ్మతోటి కానీ, మా అన్నతోటి కానీ, మా అక్క కానీ, నా వైఫ్ కానీ, మా పిల్లలతోటి కానీ అంత గొప్ప అటాచ్మెంట్ ఉండి చాలా మంచి భవిష్యత్తు ఉన్న సాయి చంద్ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది. ప్రత్యేకంగా నాకైతే నాకున్న అటాచ్మెంట్ అటువంటిది సాయితోటి.
ఆ కుటుంబాల తర్వాత వీళ్ళంతా పరిచయం అయ్యారు. కానీ 15 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఈ హైవేలో వచ్చినా కూడా తప్పనిసరిగా ఈ కాన్స్టిట్యూన్సీలో ఎటు పోయినా కూడా తప్పనిసరిగా నాకు ఫోన్ చేసి వచ్చేవాడు. ఆయన చనిపోయే కంటే ముందు నా కాన్స్టిట్యూన్సీలో జరిగిన హరిశన్న 11 ఆత్మీయ సమావేశాలు జరిగితే 11కి 11 అటెండ్ అయ్యిండు సాయి. ఒక్కటి కూడా మిస్ కాలే. కొన్ని వందల మీటింగ్లకు నేను ఉద్యమ కాలంలో 5 ఏళ్ళు కానీ ఎమ్మెల్యేగా 10 ఏళ్ల కాలం సరిగా సాయి దాదాపు భోజనాలు కూడా చేయలే. 3:30 గంటల వరకు మధ్యాహ్నం 3:30 రాష్ట్రంలో ఉన్న చాలా మంది ఉద్యమకారులకి ఇలా సాయి లేని లోటు చాలా ఉంది. నాకైతే ఒకటే నమ్మకం, ఈ భూమి మీద పాట ఉన్నన్ని రోజులు సాయి బతికే ఉంటాడు. పాట అనేది ఎల్లకాలం ఉండేది. ఎవరు మొబైల్లో చూసినా ఇలా సాయి కనిపిస్తున్నాడు, ఎవరు మొబైల్లో చూసినా సాయి స్పీచ్లు కనిపిస్తూనే ఉన్నాయి. 2 ఏళ్ళు అయింది అప్పుడే అనిపిస్తూ ఉంటుంది. మర్చిపోలేకపోతున్నాం అందరం కూడా. ఆయనతో ఉన్న అనుబంధం కావచ్చు. ఓసారి అయితే నా పుట్టినరోజు సందర్భంగా ఎవ్వరూ చెప్పలే, నాకు ఒక పాట రాసి పంపించిండు, విడుదల చేసిండు. మా ఫాదర్ గారి నుంచి నా బిడ్డల పేర్ల వరకు ఎట్లా తీసుకున్నాడో అందరి పేర్లతో సహా ఎంత సూపర్ పాట అంటే ఇప్పటికి మా అమ్మ అది పెట్టుకొని వింటా ఉంటుంది. అంటే అంత అభిమానంతో అట్లే ఉద్యమ కాలంలో రాష్ట్రం కొరకు ఉద్యమ కాలంలో ఎంత గొప్పగా ఊరూరు ఇంతకుముందు మనం ప్రోమో చూస్తే 360 రోజుల్లో 360 రోజులు పని మీద ఉండేటోడు, ఏమీ ఆశించకుండా ఏది డిమాండ్ చేయకుండా. నిజంగా అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఆ దేవుడు ఎందుకో చాలా తొందరగా తీసుకుపోయిండు. చాలా మంచి అవకాశాలు ఉండే. పెద్ద సార్ దగ్గర కేసీఆర్ గారి దగ్గర కానీ, హరిశన్న దగ్గర కానీ, కేటీఆర్ గారి దగ్గర కానీ, ఉద్యమంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా సాయికు నో చెప్పేటోళ్ళే కాదు. ఏ పొజిషన్ ఇచ్చినా కూడా చాలా అనుకున్నాం, చాలా మంచి పొజిషన్ వస్తుంది రాబోతుంది కాలంలో అనుకున్నాం. కానీ దేవుడు ఎందుకో తొందరగా తీసుకుపోయిండు. ఏది ఏమైనా సాయి ఆశయాలను కొనసాగించే విధంగా ఉద్యమకారులుగా అందరం ఉండాలని, అదేవిధంగా ఈ కుటుంబానికి వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు 100% మా సహకారం. ఆ కుటుంబం మన కుటుంబం, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, సాయి యాదిలో మాట్లాడాల్సి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు. ఇవాళ ఈ కార్యక్రమంలో సాయి గురించి ఎప్పుడైనా మీటింగ్లకు వస్తే మా మీటింగ్లో సాయి మాట్లాడేటోడు, కానీ ఇలా సాయి లేని మీటింగ్లో సాయి లేని లోటుతో ఇలా సాయి గురించి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా సాయి మీద అభిమానంతో ఏదైనా ఒక మీటింగ్ పెడితే చాలా గ్యాదరింగ్ చేసి వెహికల్ పంపిస్తే వచ్చే మీటింగ్లు సక్సెస్ అవుతాయి. కానీ ఈడికి వచ్చింది ఒక్కరు కూడా సొంత ఆర్గనైజ్ చేసిన ప్రజలు గారు. వీళ్ళంతా ఎవరంతకు వాళ్ళు వెహికల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా ఒక వెహికల్ పంపించి సాయి మీటింగ్ నడుస్తుంది, విగ్రహావిష్కరణ నడుస్తుంది, హరిశన్ వస్తుండే మీరు రావాలని చెప్పింది కాదు. ఓన్లీ వాట్సాప్లో మీడియాలో చూపించే సాయి మీద అభిమానంతో ఇంతమంది వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దళిత ఉద్యమాలను ఎన్నో వేదికల్ని, ముఖ్యంగా చెప్పాలంటే తను ఏ వర్గాల నుంచి వచ్చిందో, ఏ అణిచివేతను ఎదుర్కొన్నాడో, అది తన జీవిత ప్రయాణంలో ఇంకొకరు ఎదుర్కోకుండా ఉండడానికి సమానత్వ ఆలోచనలు చేయాలన్న గొప్ప ఆలోచన సాయి చంద్లో ఉండేది. అందుకే అనేక దళిత ఉద్యమాల్లో కూడా సాయి చంద్ పాల్గొనడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే కొడంగల్ పరిగి ఏరియాల్లో సాయి చంద్ దళితోద్యమ సభలు పెట్టని ఊరు లేదు, పాల్గొనని ఊరు లేదని చెప్పొచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి కూడా అనేక వేదికలను పంచుకున్నారు. కాబట్టి సాయి చంద్తో ఉన్న అనుబంధాన్ని తన
అమూల్యమైన మాటలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై తెలంగాణ. సభాధ్యక్షురాలు సాయి చంద్ గారి ఆలోచనలను, తుపాకీ తూటల్లాంటి ఆలోచనలను సజీవంగా ఉంచుతూ రేయనక పగలనక రాత్రింబవళ్ళు గ్రామ గ్రామాన తిరుగుతూ సాయి చంద్ గారు ఏ విలువల కోసం బతికారో ఆ విలువల కోసం పాటుపడుతున్న సోదరి రజనీ సాయి చంద్ గారికి, అలాగే నేటి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సాయి చంద్ గారిని తన సొంత సోదరుడిగా భావించి ప్రపంచానికి, విశాలమైన ప్రపంచానికి తెలంగాణ ఉద్యమానికి పరిచయం చేసిన మరి పెద్దలు హరీష్ రావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర సీనియర్ నాయకులందరికీ, మరి సాయి చంద్ కోసం దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేనమని నినదిస్తూ కొడంగల్ నుంచి కోదాడ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఈరోజు ఎన్ని కష్టాలున్నా, ఎంత నిర్బంధం ఉన్నా, ఎన్ని ఈసడింపులున్నా, ఎన్ని అవమానాలున్నా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా నేను సాయి చంద్ గారిని సర్జిఖాన్పేట గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సభలో రాత్రి 12 గంటలకు కలిశాను. నిజానికి విగ్రహావిష్కరణ సభలు ఒక 7 గంటలకు మొదలై 8 గంటలకు క్లోజ్ కావడమో, లేకపోతే ఉదయం 11 గంటలకు మొదలై 1 గంటకు క్లోజ్ కావడం జరుగుతాయి. నన్ను ఆ రోజు ఆహ్వానించిన ఒక సోదరుడు తూంపల్లి అశోక్, ఆ అశోక్ గారిని అడిగాను, ఇదేందయ్యా మీటింగు రాత్రి 12 గంటలు కాదంటే ఆయన అన్నాడు, సార్ సాయి చంద్ వచ్చిందంటే రాత్రి 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా జరుగుతాయని ఆ రోజు తన గొప్ప పాటతోని, ఆలోచన విధానంతోని, పాట మరియు మాట రెండిటిని కలిపి ఒక బార్లేలాగా, ఒక గద్దరన్నలాగా, మరెంతో మంది గొప్ప గాయకుల్లాగా సాయి చంద్ గారు అక్కడున్న ప్రజలందరినీ కూడా మరి సమ్మోహితులు చేసేవాడు. ఆ రోజే అన్న సాయి చంద్ గారితో, నేను బ్రదర్, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, మీరు ఒక గొప్ప భావజాలాన్ని ప్రజల లోపలికి నిస్వార్థంగా మీ పాటతో తీసుకొని పోతున్నారు, మళ్ళీ కలిసి నడుద్దామని చెప్పాను. దాని తర్వాత సరిగ్గా 2 సంవత్సరాలకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ చదువు వల్ల అయితే మరి ఎక్కడో అణిచివేయబడ్డ వర్గాల్లో పుట్టి క్లాస్ రూమ్ లోకి పోతే కూడా, ఆయన బోర్డు ముట్టుకుంటే కూడా వివక్ష ఉండే రోజుల నుంచి చదువుతోనే కొలంబియా యూనివర్సిటీకి బరోడా మహారాజ్ సహకారంతో పోయి చదువుకొని వచ్చి రాజ్యాంగం రాశారు. ఆ చదువు తెలంగాణలో ప్రతి గ్రామానికి పరిచయం చేయాలని చెప్పేసి జ్ఞాన చైతన్య యాత్ర ద్వారా తెలంగాణలో అన్ని గ్రామాలు తిరిగి చివరి సభ ఇదే పరిగి నియోజకవర్గంలో కులకచర్లలో మరి ఏర్పాటు చేస్తే, ఆ రోజు సాయి చంద్ మళ్ళీ రాత్రి 3 గంటల వరకు కూడా అక్కడున్న ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఆలోచన విధానం, విద్య వల్ల మన జీవితాలు మారే ఆలోచనలను, పదునైన ఆలోచనలను ప్రజల గుండెల్లో నాటిన ఒక గొప్ప కళాకారుడు, గొప్ప ఆలోచన పరుడు సాయి చంద్. మిత్రులారా, చివరిగా ఒక్కటే మాట చెప్తున్నా, సాయి చంద్ గారు ఎప్పుడు ఒక పాట పాడేవారు, బాబా అంబేద్కర బడుగులకు భాస్కర నువ్వే లేకపోతే ఏమైపోయే వాళ్ళమో అన్నారు. నువ్వే లేకపోతే ఏమైపోయే వాళ్ళమో, మళ్ళీ ఆ మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని బాంచాన్ కాలు మోక్తానే బతుకులే ఉంటుండే, కానీ బాబా అంబేద్కర బడుగులకు భాస్కర మా అందరికీ ఒక దారి చూపించినవయ్యా అని రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు. కానీ మిత్రులారా, ఈరోజు ఇక్కడ తెలంగాణలో నలుమూల నుంచి వచ్చిన మీ అందరినీ నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణలో రాజ్యాంగంలో ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం, సమానత్వం, జీవించే హక్కు ఉన్నాయా? గట్టిగా చెప్పండి, ఉన్నాయా? రెడ్డి చేతులెత్తి చెప్పండి. లేవు మిత్రులారా. అందుకొరకే సాయి చంద్ పాటను లగచర్లలో పోరాడిన గిరిజన బిడ్డల
గిరిజన బిడ్డల జీవితాలు, గిరిజన బిడ్డల తండాలు ఇవాళ సాయి చంద్ పాటను కోరుకుంటున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సాయి చంద్ పాటను కోరుకుంటున్నది. గురుకులాల్లో కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని, ఎంతో దార్శనికతోని వేలాది గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లలను దేశ సరిహద్దులు దాటించి ఒక గొప్ప విద్య ఇవ్వాలని చూస్తే ఈరోజు ఆ గురుకులాల్లో నిన్నటికి నిన్న హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థి నిరాశ నిస్పృహలతోని సూసైడ్ చేసుకుంటాడు. అంతకన్నా ముందు మంచిర్యాలలో ఇంకా డిగ్రీ కళాశాల అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు. ఆ విధంగా 90 మంది బిడ్డలు ఇప్పటికి చనిపోయారు. ఈ రోజు తెలంగాణలో తరగతి గదులన్నీ కూడా సాయి చంద్ పాటను కోరుకుంటున్నాయి. మిత్రులారా, మళ్ళీ రా సాయి చంద్, మా జీవితాలను రక్షించు, మా జీవితాల గురించి, మా మోడు వాడుతున్న జీవితాల గురించి ఈ ప్రజలకు చెప్పంటున్నా. ఇవాళ 1వ తారీఖు జీతాలు రాకుండా రెక్కాడితే డొక్కాడని పరిస్థితులున్న అందరూ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, పార్ట్ టైం ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సాయి చంద్ ఎక్కడున్నావయ్యా, మా జీవితాలను కాపాడవయ్యా అని చెప్పి సాయి చంద్ గురించి అడుగుతున్నారు. మిత్రులారా, ఈ రోజు రైతు బీమా లేని రైతులు, రైతు భరోసా రాని రైతులు ఎంతో మంది ఈ రోజు బేడీలు వేయబడ్డ రైతులు, సంఖ్యలు వేయబడ్డ రైతులు, అది చిత్తనూరు కావచ్చు, లేకపోతే జోగులాంబ గద్వాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, ప్రతి చోట నుంచి కూడా బేడీలు వేయబడ్డ రైతులు, జైళ్లలో మగ్గుతున్న రైతులు, అయ్యా సాయి చంద్ వచ్చిన ఈ పాటతో మా సంఖ్యలు తెంపవయ్యా అని అడుగుతున్నారు. మిత్రులారా, ఈ రోజు తెలంగాణలో ప్రతి గల్లీ, ప్రతి ఊరు, ప్రతి తండ, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి రప్ప, ప్రతి చెరువు, ప్రతి ప్రాజెక్టు, ప్రతి వాగు, ప్రతి వంక ఈరోజు సాయి చంద్ పాటను కోరుకుంటున్నది. మిత్రులారా, మనం సాయి చంద్కి ఇచ్చే గొప్ప నివాళి. ఈ రోజు ఆయన ఏ విలువల కోసం బతికిండో, ఏ రాజ్యాంగం విలువల కోసం బతికిండో, రాజ్యాంగంలో ఉండే స్వేచ్ఛ కోసం బతికిండో, జీవించే హక్కు కోసం బతికిండో, ఆ జీవించే హక్కును కాపాడుకోవాలంటే మనమందరం కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సాయి చంద్ను మళ్ళీ కాపాడుకోవాలని చెప్తూ మరొక్కసారి మీరందరూ కూడా మరి ఎంతో అభిమానంతో ఈ రోజు సాయి చంద్ గారి విగ్రహావిష్కరణకు వచ్చినందుకు మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై భీమ్, జోహార్ సాయి చంద్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దాదాపు కొడంగల్ ప్రాంతంతో కూడా సాయి చంద్కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కొడంగల్ ప్రాంతంలో, పరిగి ప్రాంతంలో సాయి చంద్ అనేక వేదికలను నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో వేదికలను అన్న నిర్వహిస్తే ఆ వేదికలను పంచుకున్నారు. కొడంగల్లో ఎక్కడికి వెళ్ళినా సాయి చంద్ అన్నను ఒక ఇంటి సభ్యుల్లాగానే చూస్తారు. కాబట్టి సాయి చంద్తో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా నరేందర్ రెడ్డి అని కోరుతున్నాం. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, జై భీమ్. ముఖ్యంగా ఈరోజు సాయి చంద్ గారు చనిపోవడం చాలా బాధాకరం. చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమరచింత గ్రామంలో సాయి చంద్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా రజని గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులకు, మాజీ శాసనసభ్యులకు, ఎమ్మెల్సీ గారికి, సాయి చంద్ అభిమానులందరికీ కూడా ఇంతకుముందే ఆల వెంకటేశ్వర చెప్పినట్టు ఎక్కడో అక్కడ ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో అయితే తెలంగాణ ఉద్యమంలో సభలు పెడితే ఎట్లా వచ్చిర్రో సాయి చంద్ అనే అభిమానులు ఎక్కడో అక్కడ వాట్సాప్ లో చూసుకొని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సాయి చంద్ గారికి నాకు కొడంగల్ నుంచి ఎప్పుడైతే మొట్టమొదటి సభ కొడంగల్లో హరీష్ రావు గారితో కొడంగల్ సభ పెడితే అక్కడ ఒక పాట తయారు చేసి అప్పటికప్పుడే 1 గంట లోపల పాట తయారు చేసి ఆ పాట వాడినాకనే కొడంగల్ రూపురేఖలు మారిపోయాయని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి పతనం ఆ పాటతోనే మొదలైంది కొడంగల్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా అంబేద్కర్ జ్ఞాన సభలు పెట్టి ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్పినట్టు ఆ సజకాన్పేట గ్రామంలో నేను కూడా ఏ గ్రామ సభ అంబేద్కర్ యొక్క జ్ఞాన సభలు పెడితే
3 గంటలకు 4 గంటల వరకు సాయి చంద్ గారితో పాదుకొని పంచుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చింది సాయి చంద్ గారు. అదేగాక తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే సాయి చంద్ గారు ఒక పాటతోనే ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పి అందరికి తెలియజేసుకుంటున్నాను. పాట ఉన్నన్ని రోజులు సాయి చంద్ గారు బతికి ఉంటారు. ఇప్పుడే మన ఆలయ వెంకటేశ్వర చెప్పినట్టు ప్రతి ఫోన్లో కానీ ప్రతి వాట్సాప్లో కానీ సాయి చంద్ గారి పాట ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కానీ హరీశ్రావు అన్న గారు మేమందరం కూడా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కల్వకుర్తి గురించి అయితే ఇంకా చెప్పనక్కరం లేదు. కల్వకుర్తోళ్ళు దాదాపు ఏది జరిగినా ఏ చిన్నది జరిగినా కల్వకుర్తి నియోజకవర్గం ప్రతి మండల స్థాయి నాయకులు సాయి చంద్ అన్న మేమున్నాం. లేదు సాయి చంద్ తర్వాత అక్క ఏ సమస్య వచ్చినా మాకు ఒక్క ఫోన్ చేయండి, అర్ధరాత్రి అయినా సరే మీ ఇంటి దగ్గర ఉంటామని చెప్పి ఎంతో ప్రేమగా నన్ను ఒక తోబుట్టులా ఆదరిస్తారు. జైపాల్ యాదవ్ అన్నతో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది సాయి చంద్తో. కాబట్టి జైపాల్ యాదవ్ అన్నను ఒక్క 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ 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 జోహార్. సాయి చంద్ గారికి భగవంతుడు మనశ్శాంతి కలిగించాలని దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి శ్రీమతి రజనీ సాయి చంద్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు గారికి, సాయి చంద్ గారి తండ్రి గారు గౌరవనీయులు వెంకటరాములు గారికి, వేదికపై ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ ఇతర నాయకులు, ముందున్నటువంటి మన కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు పత్రికా మిత్రులకు పేరు పేరున మీకు అందరు కూడా నా తరపున అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సాయి చంద్ మా కల్వకుర్తికి అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే రజనీ గారి తండ్రి గారు మా కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో అక్కడ పనిచేసేటువంటి సందర్భంలో అనేక సార్లు మేము కలుసుకునేది. ఎన్నికల్లో అన్ని సభల్లో కూడా సాయి చంద్ లేనటువంటి సభ, సాయి చంద్ పాట పాడకపోతే సభనే జరగకపోయేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుగురించే సాయి చంద్ గారు ఈ రోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. జాతస్యు ధ్రువమృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదే పరిహారార్థే నత్వం శోషితు మరువసి. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, ప్రతి ప్రాణి మరణించక తప్పదు, మరి జన్మించక తప్పదు. జననం తథ్యం మరణం తథ్యం. కాబట్టి మనుషులతో సహా అన్ని ప్రాణులకు కూడా మరణం తథ్యం. దాని గురించి బాధ ఉన్నప్పటికీ కూడా అది సత్యమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రకృతి పంచభూతాలు ఉన్నంత వరకు, ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు, సాయి చంద్ గారి పాట ఉన్నంత వరకు సాయి చంద్ గారికి మరణమే లేదు. ఆయన ధన్యజీవని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సభలో సాయి చంద్ గారి గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా సోదరిమణి రజనీ గారికి, వేదికపై పెద్దలకు, మీకందరూ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ సాయి చంద్ గారికి, జై తెలంగాణ. కొంత ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి. చాలా దూరం నుంచి వచ్చినందుకు సాయి చంద్ మీద ఉన్న ఆ సాయి చంద్తో ఉన్న అభిమానాన్ని తెలియజేసిందిగా
సునీతక్కను కోరుతున్నాము. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి అక్కను కలిసినప్పుడు సాయి చంద్ నా భార్య అని పరిచయం చేసినప్పుడు నాకు బొట్టు పెట్టి చీర పెట్టింది అక్క. దాదాపు ఒక మహిళా నాయకురాల్లో ఫస్ట్ బొట్టు పెట్టించుకున్నాను నేను. అక్క ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమర్ హై సాయి చంద్, అమర్ హై సాయి చంద్. ఇది ఒక కన్నీటి వీడుకోలు సభలాగా అనిపిస్తోంది. మరి తన సహధర్మచారిణి రజనీ సాయి చంద్ని మనం ఎంతగా యాది చేసుకుంటామో అంతకంటే రెట్టింపు యాది చేసుకుంటూ మన యాదిలో యాదై నిలుస్తున్న రజనికి తప్పకుండా భగవంతుడి కృప ఉండాలని, ఇక్కడున్న మనందరి సహకారం తనకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ నలుమూలల నుంచి వచ్చిన పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సాయి చంద్ను ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా పూర్తి తోడ్పాటును అందించి ఆశీర్వాదాన్ని అందించిన పెద్దలు, సిద్దిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు మరి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, జడ్చర్ల లక్ష్మారెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులకు, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న మన ముందున్న అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సాయి చంద్తో ఉన్న 2-3 విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటా, టైం చాలా తీసుకోను. ఫస్ట్ టైం 2010లో టిఆర్ఎస్ ప్లీనరీ సభలో సాయి చంద్ గొంతు విన్నప్పుడు ఎవరి పిలగాడని చెప్పి వెతుక్కున్నాం అందరం. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఆ పాట విన్నప్పుడు సభలో ఉన్న ప్రతి ఒక్కరు కంట్లో నీరు, వేదిక మీద ఉండి చూసినాము, కేసీఆర్ గారితో సహా ప్రతి ఒక్కరు కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నారు. అంత మంచి గొంతు, అంత మంచి గొంతు, ఎక్కడి పిల్లగాడు, ఎక్కడ 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 అని వెతుక్కున్నాం మేము. అలాంటి సాయి చంద్ను అనేక వేదిక మీద చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. సాయి చంద్ పాట ఎత్తిండంటే తప్పకుండా సభ సక్సెస్ అవుతుంది, మనం అనుకున్న కార్యక్రమం సక్సెస్ అవుతుంది నాకు నమ్మకం కలిగింది. 2015లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు నాకు అంబర్పేట వార్డుని ఇన్ఛార్జ్గా నాకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అంబర్పేటకి వెళ్ళిన తర్వాత నాకు చాలా భయం వేసింది. అక్కడ ఉన్న వాతావరణం చూస్తే, ముఖ్యంగా అక్కడ శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు, సిట్టింగ్ సీటు ఎంఐఎం పార్టీ, చాలా కఠినమైనటువంటి వార్డు. ఎట్లా గెలిపించాలా అని చెప్పి చాలా టెన్షన్లో ఉన్నా నేను. నాకు అప్పుడు సాయి చంద్ యాదికి వచ్చిండు. తమ్ముడు నువ్వేం చేస్తావో తెలియదు, తప్పకుండా నువ్వు అంబర్పేటకు రావాలి, పటేల్ నగర్ క్రాస్ రోడ్ లో నీ గొంతు వినిపించాలని చెప్పి అడిగితే, అక్క నువ్వు పిలిస్తే రానా అని చెప్పి వచ్చిపోయిండు. నిజంగా చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, అంబర్పేట వాడి యొక్క గెలుపు ఆ రోజే నిర్ణయం జరిగింది. సాయి చంద్ 3.5 గంటలు ఏకదాటిగా ప్రజల్ని ఆకర్షిస్తూ, అసలు ఆ పటేల్ నగర్ క్రాస్ రోడ్ లో ఎవరికి కింద కూర్చునే అలవాటు లేదట. అట్లాంటి సాయి చంద్ పాట ఎత్తుకోగానే నలుగురు వచ్చి వేలాది మందితోని పటేల్ నగర్ చౌరస్తా నిండిపోతే, ఆ ఒక్కటే మీటింగ్ తోని సాయి చంద్ వల్లే ఆ రోజు ఆ వార్డు గెలిచిందని చెప్పక తప్పదు. అట్లాంటి టాలెంట్ ఉన్న సాయి చంద్ ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. నాకు 2018 ఎన్నికలప్పుడు కూడా మరి కేసీఆర్ గారి సభలో వారు 4 గంటలు జనాన్ని ఆపగలిగినారంటే అది సాయి చంద్కే సాధ్యమైందని ఆ రోజే నేను మనస్ఫూర్తిగా సాయి చంద్ ఎక్కడున్నా మళ్ళీ పుట్టాలని, మళ్ళీ మన మధ్యలోకి రావాలని, సాయి చంద్ మన యాదిలో ఎప్పుడుకీ ఉంటాడు. మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మానవ జాతి ఉన్నంత కాలం సాయి చంద్ చిరస్థాయిగా ఉంటుందని ఆశిస్తూ మరి సాయి చంద్కు నివాళులు అర్పించే ఈ సభలో నాకు అవకాశం కల్పించినందుకు రజనీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అమర్ హై సాయి చంద్, అమర్ హై సాయి చంద్. ఇంకొక మాట చెప్పాలా మీకు, నేను మర్చిపోయినా. సాయి చంద్ ఆ రోజు కేటీఆర్ గారు అంబర్పేట సభకు వచ్చినప్పుడు నన్ను రథం మీద ఎక్కించేసినారు, ప్రచార రథం మీద నేను వెళ్ళిపోయినా, సాయి చంద్ కార్యక్రమం ఊహించుకొని వెళ్ళిపోయాను.
నేను రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి తమ్ముడు నువ్వు డబ్బులు తీసుకొని పోలేదంటే ఏడిపోతే అక్క నువ్వు ఉంటావు కదా అన్నాడు. నిజంగా చెప్తున్నా 2 నెలల దాకా రాలే. నేనే ఎప్పుడొస్తావు సాయి చంద్ ఎప్పుడు సాయి అడిగి లాస్ట్కి చెప్పిన నువ్వు నా ఇంటికి వస్తే నువ్వు ఫ్యామిలీతో రావాలా, మా మరదల్ని తీసుకొని రావాలా, లేకపోతే ఇంటి గడప దొక్కనియా అని చెప్పిన. అన్నట్టుగానే ఆ రోజు రజని పిల్లల్ని తీసుకొని వచ్చిండు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మా తమ్ముడు నా ఇంటికి వచ్చినట్టు అనిపించింది. తప్పకుండా రజని నీకు మా అందరి సహకారం ఉంటుంది. ఇంతమంది నీకు వెన్నుదన్నుగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు వీళ్ళు రాని వాళ్ళు ఎంతో మంది సాయి చంద్ అభిమానులు ఉన్నారు, నీకు అండగా ఉంటారని తెలియజేస్తూ అమర్ హై సాయి చంద్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చారు, 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నారు. దయచేసి ఇంకా వక్తలు ఎక్కువ మంది ఉన్నందుకు 2 నిమిషాలు జస్ట్ సాయి చంద్కు జోహార్లు తెలుపుతూ ఒక 2 నిమిషాలు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఒక 2 minutes. సాయి చంద్ అమరే, సాయి చంద్ అమరే. రెండు సంవత్సరాలైంది సాయి చంద్ మన వదిలిపెట్టి. ఇప్పుడే సాయి చంద్ ఆశయాలను ముందలు తీసుకోవాలని సాయి చంద్ గారి విగ్రహం పెట్టి ఆవిష్కరించి సాయి చంద్ యాదిలో అని ఈ సభను ఏర్పాటు చేసిన నా సోదరి రజనీ సాయి చంద్ గారికి నా యొక్క అభినందనలు. అలాగే ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ అన్న గారికి, అలాగే మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు ప్రవీణ్ కుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, వేదికను అలంకించిన ఇతర పెద్దలు, సాయి చంద్ అశేష అభిమాన గలం, అలాగే పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎప్పుడు కూడా మా మీటింగుల్లో సాయి చంద్ మాట్లాడుతుండే అన్నట్లు సాయి చంద్ లేకుండా సాయి చంద్ మీటింగ్లో ఇలా నేను మాట్లాడుతానేది నేను ఎప్పుడు కలలు కూడా అనుకోలే. నాది ఉద్యమ ప్రస్థానం కాదు. ఫస్ట్ టైం నారాయణపేటలో కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఒక పెద్ద సభ చేయాలంటే ఎట్లా చేయాలి, ఇది ఏంది అని అడిగితే అప్పుడు జడ్చల్ల శాసనసభ్యులు మంత్రివారు లక్ష్మారెడ్డి గారు ఉండే, రాజేందర్ నీకు తెలియదు, సాయి చంద్ అన్న పిలువు, నీ మీటింగ్ సక్సెస్ అవుతుంది. నేను ఫోన్ చేసిన, నాకు పరిచయం లేడు, అన్నా ఇట్లా ఉంది మీటింగ్ అన్నా, ఏడా టీఆర్ఎస్ సభ అయినా నా సభనే, ఇక నాకు ఇడిచిపెట్టు అన్నాడు. ఫస్ట్ మీటింగ్లోనే ఒక 60,000 మంది వస్తే 3 గంటలు ఆపిండు. నేను అప్పుడు షాక్ అయినా. అంటే ఆయన ఒక గొప్ప అంబేద్కర్ వాది, తెలంగాణ వాది. ఆ తెలంగాణ వాదాన్ని ఆయన పాటతోన ప్రజల్లోకి తీసుకుపోయింది. ఆ రోజు నాకు అర్థమైంది, ఇందుకే గాయకులకు ఇంత ప్రాముఖ్యత ఉంది ఈ తెలంగాణ ఉద్యమంలో నాకు ఆ రోజు నేను తెలుసుకున్నా. అటువంటి సాయి చంద్ గారి ఆశయాలను నా సోదరి రజనీ సాయి చంద్ గారు ముందలు తీసుకుపోయేదానికి మా సహాయ సహకారాలు ఎప్పటికుంటాయి. నువ్వు నాకు ఒక సోదరిలాగా రజనీ గారు ఎప్పటికి కూడా సాయి చంద్ ఆశయాలను మీరు ముందలు తీసుకుపోయే దాంట్లో నేను ముందుంటా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జోహార్ సాయి చంద్. ఇంకొక 2-3 వక్తలని తర్వాత ముఖ్య వక్త అయిన హరీష్ అన్న మాట్లాడిద్దాం. దయచేసి ఇంత సమయం ఓపికతో ఉన్నారు, ఇంకాస్త సమయం ఓపికతో ఉండండి. జడ్చల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న, నా పుట్టిల్లు జడ్చల్ల, నేను పుట్టింది జడ్చల్ల, జడ్చల్ల నియోజకవర్గం నుంచి లక్ష్మారెడ్డి అన్న. సాయి చంద్ గారి
సెకండ్ యానివర్సరీ సందర్భంగా అమర్చింత గ్రామంలో వారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రజనీ సాయిచంద్ గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రజలు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు, నిరంజన్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అట్లాగే ఇక్కడ విచ్చేసిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అన్ని ప్రాంతాల నుంచి, రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సాయి చంద్ లేని లోటు మన అందరికీ మొన్న ఎలక్షన్లో తెలిసింది. మొన్న 2023 ఎలక్షన్లో మనం ప్రభుత్వంలోకి రాకపోవడానికి ఆ ఎన్నికల్లో సాయి చంద్ గారు కూడా ఒక లోటు కూడా ఒక కారణం. ఏ సమావేశమైనా ఏ సభ అయినా సాయి చంద్ గొప్పగా ఆ సమావేశాన్ని పాటతో ఆర్గనైజ్ చేసేవారు, మాటతో అందరినీ ఆకట్టుకునేవారు. సాయి చంద్ ఒక కళాకారునిగా, ఇంతమంది సునీత గారు చెప్పినట్టుగా టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో అంతకుముందు పాడిన పాటల కంటే చాలా పాటలు ఉన్నాయి, కానీ మరి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు అనే పాటతో నిజంగా ఆ రోజు అందరం కూడా చెల్లించినాం. అందరి కళ్ళలుంటే నీళ్ళు వచ్చినాయి. మరి ఆ పాటతోనే సాయి చంద్ ప్రస్థానం మొదలై ఎంతో ఎత్తుకు ఎదగడం జరిగింది. ఒక కళాకారునిగా, ఒక ఉద్యమకారునిగా, ఒక రాజకీయ నాయకునిగా మరి అందరికీ ఎన్నో సేవలు అందించి ఎంతో బ్రహ్మాండంగా రాణించి రాజకీయ నాయకునిగా ఎదుగుతున్న సందర్భంలో వారిని మనం కోల్పోవడం బాధాకరం. మరి అటువంటి సాయి చంద్ అడుగుదాడు నడుస్తున్న రజనీకి తప్పకుండా మనందరం అండగా ఉందామని తెలియజేస్తూ, మరి సాయి చంద్ లేని లోటును మరి కనుచూపుల మేరలో ఎక్కడ అటువంటి కళాకారుడు మళ్ళీ కనిపిస్తానే ఆలోచన రావట్లేదు. మరి అటువంటి కళాకారులు అసలు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉంది నాకైతే. తెలంగాణ ఉద్యమ సమయంలో సమావేశాలు, సభలు ఎట్లా జరుగుతూ ఉండేనో, మరి ఈ సభ సాయి చంద్ లేని లోటు బాధగా అనిపించినా అవి వాళ్ళకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం అవసరం అవుతుందేమో అనే ఆలోచన వస్తూ ఉంది. మరి ఈ పాలన మనకు అర్థమవుతుంది ఏందనేది. మన అందరూ మళ్ళీ ఒకసారి ఉద్యమించే అవసరం వచ్చే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి సాయి చంద్ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువనే, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మరి ఈరోజు మరొక్కసారి వారి ఘనంగా నివాళులర్పిస్తూ సాయి చంద్ గారి కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారికి, వెంకటరమణ గారికి, రజనీ గారికి మరోసారి వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీనివాస్ గౌడ్ అన్నను మాజీ మంత్రివర్యులు, మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ అని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ గౌడ్ అన్న తర్వాత ఒక పాట ఉంటుంది. సభాధ్యక్షులు సాయి చంద్ సతీమణి రజనీ గారికి, చిన్నప్పుడే తల్లి చనిపోయిన తల్లి తండ్రి తానే ఇంత వాన చేసినటువంటి పెద్దలు వెంకటరాములు గారికి, మాజీ మంత్రివర్యులు, మన పార్టీలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ కార్యకర్తకు చిన్న ఇబ్బంది వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈరోజు ఇక్కడ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, పెద్దలు నిరంజన్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, జయపాల్ యాదవ్ గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, పట్నం మన నరేందర్ రెడ్డి గారికి, ఆలయం నుంచి ఎంతో దూరమైన
ఎంతో ప్రేమతో కూడా వచ్చినటువంటి సునీతా లక్ష్మారెడ్డి గారికి, ఇంతియాజ్ గారికి, సునీతా మహేందర్ రెడ్డి గారికి, ఇంతియాజ్ గారికి, మా శాట్ చైర్మన్ వెంకటేష్ రెడ్డి గారికి, పెద్దలు మా అన్న చిట్టెం రామారెడ్డి గారికి, ఎర్రల శ్రీనివాస్ గారికి, హనుమంత నాయుడు గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, అందరికీ పేరు పేరు నమస్కారం. సాయి చంద్ గురించి చెప్పాలంటే తమ్ముడు గురించి ఈడ ఉన్న వాళ్ళకు ఒక్కరోజు చెప్పగలుగుతారు ఆయన గురించి. దినమంతా చెప్పినా కూడా ఓడు ఆయన వచ్చాడు. నాకు ఆయనకున్నటువంటి చిన్న 2-3 సంబంధాలు. మేము తెలంగాణ ఉద్యమంలో 2003, 2004 నుంచి డైరీ ప్రోగ్రాంలు పెట్టేది. అట్లా జనవరి నుంచి జూన్ వరకు నడిపేది. ఎంతో మంది కళాకారులను, ఎంతో మంది వాళ్ళను బ్యాచ్లు నుంచి నడిపించేది. కానీ సాయి చంద్ వచ్చిన తర్వాత, ఇందులో ప్రవేశించిన తర్వాత ఒక్క సాయి చంద్ వస్తే చాలని సాయి చంద్ డేట్ తీసుకునేది. తమ్ముడు నీకు ఏ డేట్ చెప్పు, 6 తారీఖు 5 తారీఖు ఆయన డేట్లు తీసుకొని డిపార్ట్మెంట్ వారిగా పిలుచుకొని ఆయన వచ్చిందంటే ఇక అది 100% సక్సెస్. ఒక మాట చెప్పాలంటే ఇవాళ ఆయన ఉండింటే, ఎలక్షన్లో ఉండింటే చాలా మంది నా దగ్గర అంటారు, అన్న సాయి చంద్ పోయినందుకు కూడా మనం ఓడిపోయినామన్నా, లేకుంటే గెలుస్తుంటేనా అని చెప్పారు. ఎందుకు తెలుసా, అది చాలా చిన్న కొంతమంది తీసుకుంటారు. అబద్ధాలు, ఇవి అబద్ధాలని చెప్పే ఒకే ఒక్క శక్తి సాయి చంద్లో ఉంది. లక్షలాది మందికి ఒకటేసారి వాళ్ళు 4,000 ఎట్లు ఇస్తారా, ప్రతి కూలికి 2,000 ఎట్లు ఇస్తారా, మన జీవితాలు ఆగమైతే రాని ప్రజలకు ఒక్క మీటింగ్ లో కేసీఆర్ గారు వచ్చే లోపల ఇవన్నీ చెప్తే ఆ హామీలన్నీ ఉట్టివేరా అని చెప్పి ఒక సాయి చంద్ చెప్తే నమ్మేవాళ్ళు. ఆయన లేని లోటు కూడా మన పార్టీకి తీరని లోటు. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆయన ఎంతో పెద్ద చూడాలనుండే. చాలా మంది తెలియదు. నేను ప్రత్యక్షంగా ఒకరోజు నాకు ఫోన్ చేసింది, సార్ సాయి చంద్ని తమ్ముడిని ఎమ్మెల్సీని చేద్దాం, మీరేం చేస్తావో తెలియదు తమ్మి అని చెప్పిండు. సాయి చంద్ పిలుచుకున్నా. నేను సాయి చంద్ మహబూబ్ నగర్ పోయినాం, క్యాంప్ ఎట్లా పెడదాం ఎక్కడ పెడదాం అని చెప్పి. ఇద్దరం కలిసి వస్తుంటే కరెక్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దాటగానే సార్ ఫోన్ వచ్చింది. తమ్మి ఒక 2-3 వచ్చిండ్రు, ఏదో చెప్తుండ్రు, మరి నిజంగా ఏమన్నా తమ్ముడు ఏమైనా ఓడిపోతే కష్టం అవుతుంది, ఆయనను డైరెక్ట్ నామినేట్ చేద్దాం, లేకపోతే ప్రజలు ఓట్లు వేసేదాన్ని నిలబెడదాం, అప్పటి వరకు మనం మంచిగా హోదా ఇద్దాం, చైర్మన్ ఇద్దాం, ఇమ్మీడియట్ గా వస్తున్నా సార్ అని చెప్పి సాయి చంద్ చెప్పి దింపి నేను అటు సార్కు చెప్పిన. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది క్యాబినెట్ ర్యాంక్తో. ఆయన అందరితో ఆగకుండే కేసీఆర్ గారు నిజంగా సాయి చంద్ బతికింటే గ్యారంటీగా ఒక ఉన్నతమైన స్థానం గ్యారంటీ నిలబెట్టేవారు. అంత అభిమానం. చనిపోయిన తర్వాత చెల్లెలు రజనీ వచ్చింది, అన్న నాకు ఒక ఉద్యోగం ఇస్తాను ఎట్లా అన్నా అన్నది. అమ్మ ఎంఆర్ఓ అయితేనేమో డిప్యూటీ కలెక్టర్ అవుతావు, తొందరగా ఆర్డీఓ పోస్ట్ ఇస్తే కలెక్టర్ అవుతావు, హ్యాపీగా ఉంటుంది అమ్మా, వీళ్ళు బతకరిస్తారా మనల్ని, రాజకీయంగా చాలా కష్టం ఉంటుందేమో, అడుగున ఇబ్బందులు పెడతారేమో, ఇవి మంచిగా జాబ్ చేసుకోమ్మా అన్న. లేదన్నా సాయి చంద్కు మధ్యలో వదిలిపెట్టిపోయింది చైర్మన్, నేను దీనిలోనే ఉంటానా అన్నది. నీ ఇష్టం అమ్మా, ఆలోచన చేసుకో అని చెప్పిన. ఆమె సాయి చంద్ బాటలలో నేను పయనిస్తా అని చెప్పి దాన్ని ఆమె ఎన్నుకున్నది. ఇవాళ విగ్రహావిష్కరణ చేసి ఇవాళ అందరూ రావడం జరిగింది. ఖచ్చితంగా వేదిక వాళ్ళందరం కూడా ఒక ఆడబిడ్డగా, ఆడపడుచుగా ఆమెకు ఎప్పుడు కూడా అండదండలు మేము ఉంటాం. హరీష్ అన్న మరి వెతికి ఎక్కడ డైమండ్ ఉంటుందో దాన్ని రాయిని డైమండ్ లాగా చేసి ప్రజలకు పరిచయం చేసే వ్యక్తి. మరి సాయి చంద్ను కూడా అట్లనే మరి గొప్పగా చూసుకోవడం జరిగింది. కేటీఆర్ గారు కానీ అందరం కూడా ఈరోజు మన అందరం కూడా ఆయన లేకపోయినా, ఆయన కళాకారుడు కాదు, ఆయన కవి, గాయకుడు. ఆయన కవి, పెద్ద కవి, ఆయన పెద్ద అద్భుతమైన శక్తి ఉంది. ఆయన ఎంబడి ఒక 15 రోజులు తిరిగింది అనుకో మొత్తం మారిపోతారు. నరేంద్ర రెడ్డి గారు మొత్తం మారిపోయాడు. ఎందుకంటే దళిత ఉద్యమాలు తిప్పిండు, నేను నరేంద్ర రెడ్డి గారు తిరిగినాము. తిరిగిన తర్వాత ఏడవైనా కూడా మా నరేంద్ర రెడ్డి జై భీమ్ అంటారన్నమాట. జై భీమ్ జై భీమ్ అంటే ఉంటే నోట్ల నాటకాల నుంచి రాదు, గుండెల నుంచి వస్తుంది జై భీమ్ అని చెప్పి. అయితే ఎవరికి ఎట్లా ఉండాలి, మన మనసులో ఎవరం కూడా మనం ఇట్లా బతకాలనుకుంటామా, ఇవి ఉట్టాలనుకుంటామా, ఎవరో అనుకోం. దేవుడు పుట్టినాక పెద్దగా సరే మనం ఎలా పుట్టినాం రా, ఎట్లా పుట్టినాం రా. పుట్టిన పాపానికి ఎన్నో బాధలు అనుభవిస్తాం, పుట్టిన పాపానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తాం. కానీ మంచి వ్యక్తులు ఉంటారు, ఆదరిస్తారు. వీళ్ళు ఖచ్చితంగా కూడా వీళ్ళ మంచి వ్యక్తులు మెలిగినరు, మంచి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అందరు ఏ కులం కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళది,
అందరిది ఒకటే కులం. మంచోడు ఉంటే ఎంకరేజ్ చేసి వాళ్ళకు పైకి తీసుకోవాలంటే తప్ప ఏం లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా సాయి చంద్ర ఆశయాలు అనుకుని నడిపిద్దాం. జిల్లా ఖచ్చితంగా ఇంకా డెవలప్ చేసేది ఉంది. అందరం కూడా మోసపోయి ఏడ చూసినా అడుగున హరిశన్ వస్తుంటే అన్నా మళ్ళీ మీరే వస్తారు, అన్నా మీరే వస్తారు, ఎవరు చూసినా కానీ మొక్కలు చూడగానే మీరేస్తారు. మరి అట్లాని మాయలు ఉండొద్దు, అప్రమత్తంగా ఉండాలి. ఎవరు భయపడద్దు, కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదు. కేసులు పెట్టిన ప్రాణాలకే భయపడేటువంటి రక్తం తెలంగాణ గడ్డకుంది. కనుక సాయి చంద్ ఆశయాలకు అనుగుణంగా మీరందరూ నడవాలని, మీ ఈ కుటుంబానికి ఎల్లవేళలా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందరం కూడా అందిస్తామని. జై తెలంగాణ, అమరై సాయి చంద్, జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు ఎర్రలసి నన్నకు సాహిత్యంతో ఉన్న అనుబంధ యూనివర్సిటీలో ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి హరీష్ అన్నను ఎక్కువ అభిమానించే సాయి చంద్ గారి ఎర్రల శ్రీనివాస్ పేరు చెప్పలేదు సార్. సాయి చంద్ గారి విగ్రహావిష్కరణ సభలో పాల్గొంటున్నటువంటి హరీష్ అన్నకు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక ముందు సాయి చంద్ గురించి, సాయి చంద్ను అంటే అభిమానించేటువంటి వేలాది మంది వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా సాయి చంద్ గారు అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా అందరి గురించి మాట్లాడి పాటలు పాడేటువంటి సాయి చంద్ ఈరోజు సాయి చంద్ గురించి మాట్లాడుకోవడం, సాయి చంద్కు లేడు అని మనం పాటలు పాడుకోవడం నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సాయి చంద్ గారు మేము దాదాపుగా 20 సంవత్సరాలు కలిసి ఉన్నాం. సాయి చంద్ గారు ఈ సభలో లేడు, సాయి చంద్ మన మధ్యలో లేడు అన్నప్పుడు నిజంగా మనకు తెలియకుండానే కళ్ళపొంటి నీళ్లు గారుతూ ఉంటాయి. మేము నిజంగా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ సాయి చంద్ గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పుకున్నా నిజంగా కూడా ఒడవనటువంటి సందర్భం కూడా మేము 20 సంవత్సరాలుగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, అన్న హరీష్ అన్న లాంటి ప్రేమ గల వ్యక్తిని మనం చూడమన్నా, హరీష్ అన్నని ఎప్పుడు మనం కాపాడుకోవాలనే ప్రతి సందర్భంగా చెప్పేవాడు. కానీ ఇలా హరీష్ అన్ననే ఇలా సాయి చంద్ గారి సభకు వచ్చి హరీష్ అన్న గుండెల్లో ఎంత బాధ ఉందో సాయి చంద్కు ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది. సాయి చంద్ ఎక్కువగా హరీష్ అన్నని ఇష్టపడేటువంటి వ్యక్తి సాయి చంద్ గారు. ఏ మీటింగ్ అయినా, ఎన్నిక ఏదైనా, అది ఉప ఎన్నికైనా, జనరల్ ఎన్నికైనా, చిన్న ఎలక్షన్ అయినా, సాయి చంద్ గారు లేకుండా హరీష్ అన్న ఏ ఎన్నికల్లో కూడా తన ఉపన్యాసాన్ని కానీ ఎన్నికల్లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ కాలేదు. చాలా సందర్భాల్లో హరీష్ అన్న మాకు చెప్తా ఉన్నాడు, ఈ సభ వెలవెలబోతుంది అంటే ఈ రోజు సాయి చంద్ ఉంటే దానికి రూపురేఖలు మారుతుండే కదా అని హరీష్ అన్న మొన్న ఈ సంవత్సరం 2 ఏళ్లలో మాకు చాలా సార్లు గుర్తు చేసినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే సాయి చంద్ అని అంటే మాటల ఊట, మాటల తూట. సాయి చంద్ అని అంటే ఒక ఒడవని ముచ్చట. సాయి చంద్ పాట విన్నవాడు అది చిన్న పిల్లగాడి నుంచి మొదలు పెట్టుకొని పండు ముసలి వరకు కూడా ఎగిరి గంతేసేటువంటి ఒక చమత్కారైనటువంటి మాటకారి సాయి చంద్ గారు మాత్రమే. ఈ 2 సంవత్సరాలల్లో ఈ 18 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం. ఈ ఎన్నికలు జరిగినా, ఏ సభ జరిగినా ప్రతి నోళ్ల మాట నుంచి సాయి చంద్ లేని సభ ఇంత సప్పగా ఉన్నది కదా అని మనం అందరం కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందుకని సాయి చంద్ గారి గురించి ఎంత చెప్పినా కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి తప్ప మన మాటలు ఒడవయన్న సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా. సాయి చంద్ గారికి నిజమైన నివాళి, సాయి చంద్ గారికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఆత్మకు శాంతి
చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి చందు ఇక్కడ ఉన్నటువంటి జనం గుండెల్లో, ఈ ఊరి గుండెల్లో, ఈ పల్లె గుండెల్లో, తెలంగాణ ప్రతి గుండెల్లో, యువకుడి గుండెల్లో, భారత రాష్ట్ర సమితి ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి చెదరని ముద్ర వేసినటువంటి వ్యక్తి సాయి చందు గారి గురించి మనం ఎంత మాట్లాడుకునే తక్కువ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, అమర్ హై సాయి చంద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిఠపల్లి సురేంద్రన్న గారిని సాయి చంద్ మీద తను రాసిన పాట సమయం లేనందుకు ఒక్క పల్లవి, ఒక చరణం. గట్టిగానే అరవండి, ఏం తప్పులేదు. ఎందుకంటే సాయి చంద్ వేదిక మీద ఉండుంటే, సాయి చంద్ వేదిక మీద ఉండుంటే ఒక్కడు 10 మంది పెట్టు ఎగిరటోళ్ళు ఇక్కడ ఆగటోళ్ళ. సాయి అనేవాడు ఇవాళ లేడు, కానీ ఇంకోసారి కూడా సాయి నువ్వు ధన్యజీవి అని నిరూపించుకున్నావురా. ఈరోజు కూడా ఈరోజు ఈ వేదికకి ఇంతమంది వచ్చిండ్రు అంటే ఇంతమంది లోపల మా సాయి వాడు బతికే ఉన్నాడు. ఇంతమంది గుండె వాని కోసం కొట్టుకుంటుంది. ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటది? ఇంతకంటే గొప్ప వెన్నుదన్నుగా నిలిచే వాళ్ళు ఎవరుంటారు? మీరంతా మా సాయిని ఇంత గుండెల్లో పెట్టుకున్నందుకు, మీరెంత గుండెలో పెట్టుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా సాయి భూమి మీద నేల కొరిగినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు సాయి కుటుంబాన్ని కానీ సాయిని కానీ వదిలిపెట్టలేదు పార్టీ. ఇంతకంటే మంచి పార్టీ కేసీఆర్ సార్ కంటే పెద్ద దిక్కు, హరీష్ అన్న కంటే ఎక్కువగా ఆలోచించి కుటుంబాలకు అండ నిలిచే అన్న నాయకుడు ఇంకెవరుండరు. సాయి నిజంగా ధన్యజీవి. సాయి లేడు అనే మాట ఇంక అసలు మనం ఎవరం అనుకోరాదు. మీరంతా ఒకసారి గట్టిగా సాయి కోసం, నేనంతా ఒకసారి సాయిని గుర్తు చేస్తా, మీరు అమర్ రహే అని చెప్పండి. గట్టిగా సాయి చంద్ ఆశయాలను అన్న అందరు పిడికిల్లెత్తి సభలో ఉన్న వాళ్ళంతా గట్టిగా చెప్పాలి. సాయి చంద్ ఆశయాలను. జోహార్ సాయి చంద్, జోహార్ జోహార్ సాయి చంద్, జోహార్ జోహార్. నేను ఈ వేదికకు అందనో అని చాలా అంతర్మదన పడి ఇక్కడ దాకా వచ్చిన, నేను దీక్షలో ఉన్నా, గురు దీక్షలో ఉన్నా. ఆ దీక్ష నుంచి ఎక్కడికి పోవద్దు ఇట్లాంటి కార్యక్రమాలకు అని చెప్పిండు ఆయన. నేను నీ దగ్గరికి వచ్చి గురు దీక్ష తీసుకోవడానికి కూడా నేనెంత కారణమో నాకంటే 100 రెట్లు సాయి అనేవాడు కారణం. వానికి వస్తే నింపకపోతే నా జీవితానికి అర్థమే ఉండదా బాబు? నీ దీక్షనైనా వదిలేస్తే గానీ వాడు నా ప్రాణమిత్రుడు కదా, వాడిని ఎట్లా వదిలిపెడతా? తప్పకుండా వెళ్తా అని చెప్పి గురు దీక్ష అక్కడనే వదిలిపెట్టి వచ్చిన ఇక్కడికి. పాలమూరు పిల్లగాడు బయలుదేరినే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే. అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా. హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా. పాలమూరు పిల్లగాడు బయలుదేరే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, సాధన ధ్యానం చేసి గానం చేసేనే. కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము. కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము. జీవితమంతా ఒంటరిగానే సాగించావుర యుద్ధము. జీవితమంతా ఒంటరిగానే సాగించావు
విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ బాటలో నీ స్థానం విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ బాటలో నీ స్థానం రాయిని సైతం కరిగించేదిర సాయి చందుని రాగం రాయిని సైతం కరిగించేదిర సాయి చందుని రాగం అచ్చెరు ఉండే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌరాలు అచ్చెరు ఉండే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌరాలు ప్రజల పాటే సాయి చందు పాటకు పంచ ప్రాణాలై పాలమూరు పిల్లగాడు బయలుదేరే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే ఇంకొకసారి సాయిని తలుచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ ముఖ్యంగా హరీష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. మీరు గుర్తుపెట్టుకోండి అన్న, సాయి చంద్ అనేవాడు పాట పాడిన తర్వాత రాతి బొమ్మల్లో పాట నాకు తెలిసి నేనైతే అర్హుని కాదు వాడు పాట పాడడానికి. నేను దాన్ని కనొచ్చు కానీ నేను ఆ పాటను కన్నాను కావచ్చు కానీ దాన్ని పెంచి పోషించి సమాజం మీద ఆ పాట ఎంత శక్తివంతమైందో చూపెట్టింది సాయి చందే. సాయి చంద్ అంత రాగయుక్తంగా భావయుక్తంగా నేను పాడలేను. మీరందరూ అడుగుతున్నారు కాబట్టి సాయికి నాకు ఉన్న పాట సంబంధం ఉండేదే కాబట్టి చెప్తున్నా. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలిసుంటే చెట్టంత నా కొడుకును తెలిసుంటే చెట్టంత మా సాయిని తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో దేవదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను తొలుసూరు కొడుకని ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటే శంకరా అందుకే వేశావ ఈ శిక్షను అమర వీరుణ్ణి చేశావ నా కొడుకును రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను దీపమారనీక పడిగా పులున్నాను కళ్ళలో వేకువ దీవెననుకున్నాను కడుపులో పేగును కోస్తవనుకోలేదు నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా ఓ శంకరా నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న చీమైన పుట్టదుర శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నా కొడుకుపై నీ మతి ఏమైందిరా రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో దేవదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా
అల్లాడిపోయాడు. తొలిసారి నా కొడుకు అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా చితిమంతనా సాటి బొమ్మల్లో నకులువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. మీ అందరికీ చివరిగా సాయి చందు నేను ఎప్పుడు మాట్లాడుకున్నా వాడి నోటి నుంచి ఒక పాట ఎక్కువ సార్లు వినే నేను పాడరా బాబు అంటే లాస్ట్ గా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ పెట్టేసిన రేర్ గా మాట్లాడుకున్నా లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది. నాకు సాయి చంద్కి ఈ పాట మీకు ఎవరికి తెలియదు, రేల ప్రసాద్ తమకు తెలుసు. సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట. రాత్రి 1 గంట 2 గంట ప్రాంతంలో మహబూబాద్ లో రాస్తే పాడింది పాటని. అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం. ఈ పాట ప్రజాదరణ పొందింది. ఆ పాట పొందలేదు అన్న పాడదాం. ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన హరిశన్న గురించా మాట తప్పని నైజం మడమ తిప్పని పాదం గురి తప్పని బాణం హరిశన్న నిరుపేదల నేస్తం అభయమిచ్చే హస్తం ఎవని కందని వ్యూహం హరిశన్న. కరెక్టేనా? మొత్తం పాట పాడతా, కొంచెం ఓపికగా ఉండండి. ఎందుకంటే ఇది సందర్భం వేరు అన్న. ప్లీజ్ రిక్వెస్ట్. నేను లేటుగా వచ్చిన కాబట్టి నిన్న ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తున్నా. దీంట్లో సాయికి నాకు ఎప్పుడు చాలా బాండింగ్ గా పాడుకున్న ఒక పాటను చెప్తాను. రాతి బొమ్మల పాట మీ అందరికి తెలిసింది. కానీ సాయి నేను ఎక్కువగా ఇష్టపడి చాలా రోజు రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాసుకొని పాడుకున్న పాట. చాలా కష్టపడి కూడా పాడడానికి. ఆయనకి జీవితాంతం గుర్తుండిపోయే పాట బావిదా అనేది. కానీ మేమిద్దరం ఎప్పుడు దానికి గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తించలేదు, బయట పాట పాడుకోలేదు మేము. ఆ పాట సాయి కోసం, మీ అందరి కోసం, చివరిగా నాకు సాయికి మధ్య ఉన్న అనుబంధంతో కూడుకున్న పాట. మూరెడు తాళి 3 ముళ్ళకు తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మకు తెగని బంధమని 7 అడుగులు నడిచావు. అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు. ఎందుకో ఆ మాట మరిచి నన్ను ఒంటరిగా వదిలేశావు. చెదిరే నూరేళ్ల కళ చెలరేగెను దుఃఖమిలా మిగిలాయమ్మ నీలా జ్ఞాపకాలే నిర్మల. మూరెడు తాళి 3 ముళ్ళకు తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మకు తెగని బంధమని 7 అడుగులు నడిచావు. అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు. ఎందుకో ఆ మాట మరిచి నన్ను ఒంటరిగా వదిలేశావు. ధన్యవాదాలు అందరికీ. ఇంకొకసారి సాయిని తలుచుకోవడానికి జీవితాంతం ఎవరైనా ఈ సృష్టి ఉన్నంత కాలం ఇటువైపు వస్తే ఒక పాటగాడికి తలెత్తుకొని చెప్పుకోగలిగే ఒక విగ్రహాన్ని ఇక్కడ రూపకల్పన చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా చెల్లె వెనుక నిలబడి చేతులు కలిపిన మీ అందరికీ, మా సాయి అభిమానులందరికీ, పాట అభిమానులందరికీ, బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు నన్ను మాట్లాడాల్సిందిగా, ఎందుకంటే సాయితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అన్నకు, అన్నను మాట్లాడాల్సింది, సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
జోహార్ సాయి చంద్, జోహార్లు తెలంగాణ అమరవీరులకు. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరి రజని గారు, వారి సాయి చంద్ గారి తండ్రి శ్రీ వెంకటరాములు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు స్థానిక నాయకులు సోదరులు శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు, శ్రీమతి సునీత గారు, శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు, జయపాల్ యాదవ్ గారు, పార్టీ నాయకులు గౌరవనీయులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ కుమార్ గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సోదరులు వాల్యానాయక్ గారు, ఇమ్తియాజ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మర్చిపోయినా వెనకాల కూర్చుని కనిపించలేదు, మన్నించాలి, అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, వచ్చినటువంటి మీ అందరికీ, సాయి చంద్ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు ప్రత్యేకంగా నేను మిట్టపల్లి సురేందర్ వచ్చే కంటే ముందు రాలేదేమో అని నేను మనసులో అనుకుంటున్నా. వచ్చినాక నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే 2010 నుంచి అంతకంటే ముందు నుంచే సాయి చంద్ రజని చెప్పినట్లు 6 ఏళ్ల పిల్లవాడి వయసు నుంచే పాటలు పాడినప్పటికీ కూడా తెలంగాణ సమాజానికి సాయి చంద్ తెలంగాణ పాటగాడిగా రాష్ట్రానికి ప్రపంచానికి పరిచయమైంది, తెలంగాణలోకి పరిచయమైంది మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడా పాటతోని. ఆ మిత్రుడికి, మీడియా మిత్రులకు, స్వచ్ఛందంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత త్వరగా కాదు, అసలు మేము బ్రతికున్నప్పుడు సాయి యొక్క సంస్మరణ సభలో పాల్గొంటామనేటువంటి ఆలోచన ఎవరికీ కలగదు, నాకే కాదు ఎవరికీ కలగదు. తెలంగాణ సమాజం ఒక 70-80 సంవత్సరాలుగా హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇక్కట్లు తీరనికే, బాధలు తీరనికే, వేదన నుంచి బయటపడనికే, పీడ నుంచి బయటపడనికే జరిగినటువంటి అనేక పోరాటాల నుంచి పుట్టుకొచ్చినటువంటివే తెలంగాణలో పాటలు, తెలంగాణ మాట. ఒక మాట ప్రయోజనం కానీ, ఒక పాట ప్రయోజనం కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులను, బాధలను, కష్టాలను ప్రజలకే తెలియజెప్పి ప్రజలను సమీకరించడానికి ఉపయోగించేటువంటి బలమైనటువంటి ఆయుధాలే బలమైనటువంటి ఒక మాట కానీ, ఒక పాట కానీ. అటువంటి ఏకకాలంలో ఒక పాటను, ఒక మాటను సంధించి ప్రజల్ని ఆలోచింపజేయగలిగినటువంటి ఒక సంమోహన శక్తి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి, రచయిత, గాయకుడు, బ్రహ్మాండమైన వక్త, ఏకకాలంలో బహుముఖీనంగా ప్రజలకు సందేశం ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి యువకుడు. పాలమూరు కష్టాలు, తెలంగాణ కష్టాలు బాల్యం నుంచి తన జీవితంతో ముడిపడినటువంటి సన్నివేశాలతో పాటు ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల జీవితాల్లోకి తొంగి చూసి తనను తాను ఆవిష్కరించుకుని ఒక కవిగా, గాయకుడిగా, రచయితగా, వక్తగా రేపటి తెలంగాణ ఎట్లుండాలనో కలగన్నటువంటి వాడు. ఆ కళ తన జీవిత కాలంలో నెరవేరింది, రాష్ట్రం ఏర్పడింది. కానీ సంపూర్ణంగా ఈ ప్రాంత ప్రజలకు ఒనగూరాల్సినటువంటి శాశ్వత ప్రయోజనాలు ఒనగూరేటువంటి ఒక క్రమం, అభివృద్ధి క్రమం కేసీఆర్ నాయకత్వంలో సాగేటువంటి క్రమంలో ఇంకా ముందు మనం సాధించవలసినవి చాలా ఉన్నాయి. అకాలంగా సాయి ఈరోజు మన మధ్యలో లేకుండా పోయినాడు. సాయిని గుర్తుపెట్టుకోవడం అంటే సాయి యొక్క ప్రశ్నల్ని గుర్తుపెట్టుకోవడం, సాయి ప్రశ్నను గుర్తుపెట్టుకోవడం అంటే పాలమూరు ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడడము, ఆలోచించడము, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం. ఈ రోజున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే 25 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మన ఉద్యమం విజయ తీరాలకు చేరకుండా ఆటంకపరిచే శక్తులు ఏ దృష్టితో పనిచేస్తాయో
మొదలే ఊహించి ఇక్కడ ఒక శాంతియుత పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా మా పోరాటం నడుస్తుందని చెప్పినట్లే చేసి భారతదేశ ఉద్యమాల చరిత్రకు ఒక నూతన అధ్యాయాన్ని, ఒక నూతన పంథాను పరిచయం చేసింది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన. ఎక్కడ ఏ రకమైన ఘటనలకు ఆస్కారం ఇయ్యలే. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని రకాలుగా కుట్రలు పన్ని, ఎన్ని రకాలుగా రెచ్చగొట్టి ఈ నేల మీద ఉంటూనే ఇక్కడ మనకు వ్యతిరేకంగా సభలు పెట్టి, సమావేశాలు పెట్టి, టీవీల డిబేట్స్ పెట్టి, మీడియా పేరు మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆనాడు సాగించినటువంటి కుట్రలన్నీ మనకు తెలుసు. రాష్ట్రం ప్రకటించినాక మొత్తానికి మొత్తం ఉల్టా పల్టా చేసి టీవీలలో వచ్చేటువంటి ఆ చర్చలవన్నీ చూసిన తర్వాత తెలంగాణలో ఉండేటువంటి యువత నిరాశ నిస్పృహకు గురై వచ్చినట్లే వచ్చి రాకుండా పోయే కదని ఆవేదన చెంది అనేక వందల మంది మరణాలకు, ఆత్మహత్యలకు కారణమైనటువంటి, బలిదానాలకు కారణమైనటువంటిది ఆనాడు తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలో ఉండేటువంటి మీడియా అనే పేరు ముసుగు తగిలించుకున్నటువంటి కొంతమంది దొంగలు. అయినా మనం భరించినాం. లక్ష్యం ముందుంది, గొప్పది, తాత్కాలికంగా ఇవి ఉంటాయని భరించినాం. అందరం దుఃఖాన్ని మింగినాం. మన పిల్లల్ని పోగొట్టుకున్నాం. రేపటి పిల్లల కోసం, రేపటి తరం కోసం బాధలు అనుభవిద్దాం అనుకున్నాం. రాష్ట్రం సాధించినాం. 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఎవరికి మనల్ని అవహేళన చేసిన వాళ్ళని కానీ, అవమానించిన వాళ్ళని కానీ, ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ ఏ ఒక్కరిని కూడా ముట్టుకోలే, ఎవరిని పల్లెత్తు మాటలే, ఎక్కడ ప్రతీకార చర్యలు తీసుకోలే. దక్షిణాఫ్రికాలో ఈ సారూప్యత చెప్తాను నేను. దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు అక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, బయటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెల్లవాళ్లే 5% ఉండే తెల్లవాళ్లే మొత్తం ఆఫ్రికాను వాళ్ళ చేతిలో పెట్టుకొని వందల సంవత్సరాలు బానిసత్వంలో నల్ల జాతీయులను మగ్గించినారు. దానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల్లోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప నల్ల సూర్యుడే నెల్సన్ మండేలా. ప్రపంచానికి ఆదర్శ పురుషుడు నెల్సన్ మండేలా, పోరాటాలకు ఆదర్శ పురుషుడు నెల్సన్ మండేలా. అటువంటి నెల్సన్ మండేలాను జైల్లో బంధించినారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలలో 8 సంవత్సరాలు ఏకాంత కారాగార వాసం. ఒకటే గది, 8 ఫీట్ల వెడల్పు, 8 ఫీట్ల పొడవు ఉండేటువంటి ఒకే ఒక గదిలో 8 సంవత్సరాలు బంధించినారు. ఎక్కడ కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలే. 28 ఏళ్ల కారాగారం తర్వాత ఆయన సహాయం, ఆయన జైల్లో ఉండేటువంటి ఆ స్థితి బయట ఉండేటువంటి నల్ల జాతీయులను ఏకం చేసింది. వాళ్ళు పటపట కొరికినారు, వాళ్ళు వీధుల్లోకి వచ్చినారు, పోరాటం చేసినారు. మండేలా విడుదల కాకపోతే భస్మీపటలం అవుతుంది ఆఫ్రికా అని చెప్పి అక్కడి ప్రజలు హెచ్చరించినాక తప్పని పరిస్థితులలో ఆయన జైల్లోంచి 28 ఏళ్ల తర్వాత వదిలిపెట్టినారు. ఆయనను వదిలిపెట్టే రోజు మీడియా వాళ్ళు తెల్లవాళ్ళని అడుగుతారు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, వాడు అహంకారంగా ఏం చెప్తాడంటే, ఒక బ్లాక్ టెర్రరిస్ట్, ఒక నల్ల తీవ్రవాదిని ఈ దేశ ప్రభుత్వం బయటికి వదులుతా ఉంది అని చెప్తాడు. ఇవన్నీ కూడా ఆయన మదిలో ఉంటాయి. బయటికి వచ్చినాక ప్రజలు చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తారు. ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆయన ఆ దేశ అధ్యక్షుడైతాడు. అధికారులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, తన పక్కన ఉండే వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ నాడు ఎట్లా ప్రవర్తించిండు మనం చూడాలి వాళ్ళ కథ అని చెప్తారు. ఆయన ఎంత గొప్ప మానవతావాది ఒకసారి చూడండి. వాళ్ళు 5% కావచ్చు, ఇప్పటికీ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి వాళ్ళకుంది. మనం తొందరపడొద్దు, వాళ్ళ పట్ల ఏ యాభావం, వ్యతిరేకత వద్దు, కలుపుకొనే పోదామని చెప్తాడు. అట్లా మన మీద విషం చెమ్మినటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను కూడా కేసీఆర్ ఏమనలేదు, కలిసే పోదామని, ముందుకు పోదామని చెప్పినాడు. కానీ అలా ఏం జరుగుతుంది? అవతల ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే, తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం రాగానే, ఇక్కడ ఆయన చెంచా ముఖ్యమంత్రి కాగానే వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వచ్చింది. మేము వెళ్తాం, ఇక తెలంగాణ అంతా పరోక్షంగా మా చేతిలోకి వచ్చిందనేటువంటి ఒక గర్వాన్ని ప్రకటిస్తున్నారు. భరించలేకుండా ఉన్నాం ఇవాళ మనం ఎటువంటి పరిస్థితులు. అందుకే ఇవాళ సాయి చంద్ కనుక ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో అందరికంటే ముందు వరుసలో ఒక లావాలాగా బద్దలేవాడు, ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవాడు. అందుకోసం మనం సాయి చంద్రుని మిస్ అవుతున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరు కూడా,
25 ఏళ్ల కాలం, 14 ఏళ్ల ఉద్యమం, ఈ గడిచిన 11 ఏళ్లలో 10 ఏళ్లు ప్రభుత్వం, దాదాపు ఏడాదిన్నర ప్రతిపక్షం. ఎక్కడ కూడా మన పార్టీ కానీ మన నాయకులు కానీ ఎవరు కూడా ఎవరిని పల్లెత్తు మాటండ్లే. మన మీదనే ఉల్టా కేసులు పెట్టినా కూడా మన శ్రేణులకు చెప్తున్నాం, కొంచెం ఓపిక పట్టండి. ప్రజలు కూడా అంటున్నారు అన్నా మళ్ళా మనమే వస్తామని, కాబట్టి మనం సహనంగా ఉందామంటున్నాం. కానీ ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. ఏ రకమైనటువంటి ప్రొవకేషన్ మన వైపు నుంచి ఏ రకమైనటువంటిది ఏది లేకపోయినా ఏకపక్షంగా విషం కక్కుతున్నారు, నిందారోపణలు చేస్తున్నారు, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇష్టారీతిగా చేస్తున్నారు. ఇక్కడ నేను గుర్తు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, నేను ఒక న్యాయవాదిని. చట్టబద్ధంగా ఏ మనిషికైనా తన మానానికి కానీ ప్రాణానికి కానీ ఆస్తికి కానీ అవతలి వాళ్ళు ఏ రకమైనటువంటి రెచ్చగొట్టే స్థితి మన వైపు నుంచి లేకున్నా ఏకపక్షంగా వాడు కనుక అటువంటి దాడి చేస్తే ప్రతిఘటించే శక్తి సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంది. మీ వైఖరి మార్చుకోకపోతే బంక జట్టది నా కొడుకులారా అని చెప్పి హెచ్చరించేటువంటి సందర్భం. సహనానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఇలా సాయి చంద్ సభ ద్వారా తెలంగాణలో మిగిలిపోయినటువంటి మన కర్తవ్యాలని మనం నిర్దేశించుకోవాలి. భవిష్యత్ తెలంగాణ కోసం మనం ఇంకేం చేయాలో దానికోసం పట్టుదలగా ఉండాలి. పునఃప్రతిజ్ఞ చేయాలి, కుట్రలను ఛేదించాలి. మళ్ళీ పరోక్షంగా తెలంగాణలో ఆంధ్రోళ్ళు పాలన చేయాలని చూస్తున్నారు. అందుకే కృష్ణానది నీళ్లకు గండి పెట్టేది పెట్టినారు. ఇలా గోదావరి నీళ్లను కూడా అవతలికి తీసుకుపోవడానికి బనకచెర్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మొట్టమొదలు మేల్కొని హరీష్ రావు గారు ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేశాక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. ఈ పరిణామాలను గమనించండి దయచేసి, ఈ పరిణామాలను గమనించండి దయచేసి. జూరాల కాలువ తెరిస్తే మొట్టమొదలు వాడే ప్రాంతం ఇది. ఆత్మకూరు అమర్చింత భారీ కిందికి పోవాలి జూరాల ఎడమ కాలువ నీళ్లు. జూరాల గేట్లకు రిపేర్లు చేసేటువంటి స్థితిలో కూడా ఈ సర్కారు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ప్రాజెక్ట్ లో సిల్ట్ పేర్కొన్నారంట. నువ్వు కొత్తగా చెప్పింది ఏముందా? నువ్వు 40 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ 1,00,000 ఎకరాలకి ఎనికే 40 ఏళ్ల కింద కట్టి సాగదీసిండ్రు. ప్రాజెక్ట్ లో లోపల నీళ్లలో వండు కాదు, ప్రాజెక్ట్ లో లోపల హాలో స్ట్రక్చర్ ఉంటది మధ్యలో. అందులో 8 కిలోమీటర్ల మేరకు పొడుగు అడిగిడికి తుంబు మొత్తం పేర్కొని పోయిందని చెప్తున్నారు. దాన్ని శుభ్రం చేయించండి మొట్టమొదలు. ఇటువంటివేవి కూడా వాళ్ళకు వర్తలేవు. ప్రజల దృష్టిని మరల్చేటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మీడియాను వాళ్ళ చేతిలో పెట్టుకొని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను వాళ్ళ చేతిలో పెట్టుకొని విషయం చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా, ప్రధాన స్రవంతి మీడియా వేదికగా తెలంగాణను మళ్ళొక్కసారి భంగపాటు గురి చేసేటువంటి దుర్మార్గ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉండాలి, తిప్పికొట్టాలి, బలంగా ప్రతిఘటించాలి, వాళ్ళ నోర్లు మూయించాలి, వాళ్ళని దారిలోకి తీసుకురావాలని చెప్పి అదే సరైన నివాళి సాయి చంద్కి అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. రణమయ్యి జనకోడు చెప్పిన గొంతు అన్న వచ్చేదాకా పాట మా వంతు, అన్న వచ్చేదాకా పాట మా వంతు. పల్లవి వరకు కంప్లీట్ చేయండి తమ్ముడు, పల్లవి వరకు తొందరగా కంప్లీట్ చేయండి. రెండేళ్ళు కలిసింది ఏడుప మిగిలింది ఏడల్ల సాయి చందు, రణమున సప్పట్లు సాయన్న నడిగితే ఏమని నేసెప్పుదు, సాయన్న వస్తనని కొంచెట్టితే, సాయన్న వస్తనని కొంచెట్టితే అన్నరాడాని తెలిసి దుఃఖముచ్చే, అన్నరాడాని తెలిసి దుఃఖముచ్చే. రణమై జనకోడు చెప్పిన గొంతు అన్న వచ్చేదాకా పాట మా వంతు, అన్న వచ్చేదాకా పాట మా వంతు, అన్న వచ్చేదాకా పాట మా వంతు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. సాయితో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉద్యమంలో వంత పాడుతూ దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ సాయితో కలిసి పనిచేసిన ట్రూప్ పిల్లలు, మీకు అందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. హరీష్ అన్న ముఖ్య అతిథి మాట్లాడే ముందు ఒక
2 నిమిషాలు, ఎందుకంటే చాలా మంది కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు మాత్రం సాయి మరణించిన రోజులుగా అనిపించట్లేదు, సాయి జన్మించిన రోజుగా అనిపిస్తుంది. సాయికి నిజంగానే పునర్జీవనం వచ్చిన రోజుగా అనిపిస్తుంది. ఉద్యమకారుడు, కవి, గాయకుడు సాయి ఈ అమరచింత బిడ్డ అని నేను గర్వంగా చెప్తున్నా. దాదాపు మీరంతా సాయి కోసం అన్న ఒక్క 2 నిమిషాలన్నా మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరంతా సాయి కోసం విగ్రహం ఏర్పాటు చేద్దామన్నప్పుడు దాదాపు 1 నెల రోజులుగా సాయి మా బిడ్డ, మా కొడుకు, మా మనిషి అని చెప్పి నాకు అడుగడుగున సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సాయికి ఎక్కడున్నా మీ సహకారంతో ఈరోజు విగ్రహం ఏర్పాటు చేసుకున్నందుకు సాయి శాంతిస్తాడు. ఒక ప్రేమించిన మనిషి దూరం అవుతుంది, ఆ బాధ ఎట్లుంటుందో, ఆ నరకం ఎట్లుంటుందో మాటలో చెప్పలేము. అది అనుభవిస్తే కానీ తెలియంది. ఆ అనుభవం ఎవ్వరికీ ఉండొద్దని నేను మనసు కోరుకుంటున్నా. అయితే సాయి తదనంతరం నువ్వు బాధపడకక్క, మేము మీ అన్నలుగా, తమ్ముళ్ళుగా మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తామని చెప్పి నాకు నడిపించిన ఎంతో మంది, ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమాభిమానాల్ని సాయి మీద ఉంచి సాయి ఆశయ సాధనలో నన్ను నడిపిస్తున్నందుకు నేను చేతులెచ్చి జోడిస్తున్నాను. నేను ఈ అమరచింత వాసిని, ఈ అమరచింత బిడ్డనని చెప్తున్నా, ఈ అమరచింత బిడ్డనని గర్వంగా చెప్పుకుంటున్నా. అయితే సాయి తర్వాత నాకు అడుగడుగు నా ప్రతి దారిలో నువ్వు నడువు బిడ్డ నేనున్నానని చెప్పేసి సొంత అన్నలా సహకరించిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు హరీష్ అన్న అమరచింతకు వచ్చినందుకు అది విగ్రహం అయినప్పటికీ కూడా మా అన్న నా కోసం నా ఊరికి వచ్చిండని సాయి చంద్ ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుంటాడు. అది ఆనంద బాష్పాలతో కన్నీళ్లు పెట్టుంటాడు. ఎందుకంటే కన్నీరు ఎక్కడుంటే తన్నీరు అక్కడ ఉంటాడు. అది నాయకుడైనా, సాధారణ కార్యకర్త అయినా, ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల్లో కష్టం వచ్చిందంటే అక్కడ హరీష్ అన్న ఉంటాడు. మొట్టమొదట సాయి చంద్కి అలా జరిగినప్పుడు హాస్పిటల్కి వచ్చి, కేర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హరీష్ అన్న బాధపడింది, ఏడ్చింది. ఎప్పుడు తలుచుకున్నా కూడా మా గుండెలు బరువెక్కి, ఇక ఆ సందర్భాన్ని గురించి మేము గుర్తు చేసుకుంటే ఆ బాధ వర్ణించడం అనేది వర్ణనాతీతం. అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఆ విషాదం అనేది మా జీవితాల్లో మాకు సహకరించిన, మొదటి నుంచి కూడా మాకు సహకరిస్తున్న ఒక పెద్ద దిక్కులా ఉన్న కేసీఆర్ గారికి, కేటీఆర్ అన్నకి, మరియు మిగతా మంత్రులందరికీ, మిగతా ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా సాయి చంద్ చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎందుకు ఆ విగ్రహం ఊరి మధ్యలో బస్టాండ్ దగ్గర రోడ్డు మీద పెట్టానంటే సాయి చంద్ చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అసలు సాయి చంద్ ఎలా ఎదిగాడు, తన సొంత గ్రామం నుంచి వెళ్ళి ఎంత ఉద్యమ స్ఫూర్తితో వెలిగాడని చెప్పేసి సాయి చంద్ ఆలోచన విధానంతో కూడిన 100 మంది సాయి చందులు తయారు కావాలని చెప్పి నేను ఆ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాను. దానికి ఎంతో మంది సహకారం అందించారు. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ నాకు సహకారం అందించిన మీడియా మిత్రులకు, కళాకారులకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, తెలంగాణ వ్యాప్తంగా సాయిని అభిమానించి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు, నాకు ఎంబడి ఉండి 1 నెల రోజులుగా ఈ కార్యక్రమానికి సహకరించిన నా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి హరీష్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, జోహార్ తెలంగాణ అమరవీరులకు. సభాధ్యక్షత వహిస్తున్న సోదరిమణి సాయి చంద్ సతీమణి రజనీ సాయి చంద్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ అన్న గారు,
లక్ష్మారెడ్డి గారు, మిత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు, జైపాల్ యాదవ్ గారు, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోల శ్రీనివాస్ గారు, శాసన మండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు, వాల్యానాయక్ గారు, మరియు వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు, ముఖ్యంగా సాయి చంద్ అభిమానులు, కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు, అమరచింత అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన సాయి చంద్ అభిమానులకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా సాయి చంద్ మనను వీడిపోయి 2 సంవత్సరాలు అయిందంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను. కాలం గడిచింది, సాయి జ్ఞాపకాలు నా మదిలో, మనందరి మదిలో మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. సాయి చంద్ను మనం కొంతమంది ఒక గాయకుడిగా చూస్తారు. సాయి ఒక గాయకుడే కాదు, ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒక కవి, ఒక రచయిత, ఒక వాగ్గేయకారుడు, ఒక అద్భుతమైనటువంటి గాయకుడు సాయి చంద్. నిజంగా సాయి కేసీఆర్ గారికి, కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకులో ఒక కుటుంబ సభ్యుడిగా మారాడు సాయి చంద్. చాలా మంది సాయిని ఒక గాయకుడిగా చూడలే. ఇందాక సునీత చెప్పింది, ఇంటికి పిలిచి బట్టలు పెట్టాను అని. బట్టలు ఎవరికి పెడతాం? తమ్ముడికి పెడతాం, తోబుట్టుకు పెడతాం, ఆడబిడ్డకు పెడతాం. అలా కోట్ల మంది ప్రజల హృదయాల్లో సాయి నిలిచిపోయాడు. నిజంగా సాయి లేడంటే ఈరోజు నాకు చాలా బాధగా, నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. సాయి చంద్ ఒక్కొక్క మాట ఒక తూటాలా పేలుతుండే, ఒక్కొక్క పాట ఒక తూటాలా పేలుతుండే. అది ఏ పాట అయినా సరే, అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి, పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం. ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు, సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని, అందులో లీనమైపోయి పాడేవాడు. ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రులు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. నిజంగా ఇలాంటి సమాజం ఉండేనా అనిపించేది. ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది. అంత గొప్పగా, అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు. సాయి ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో మీ అందరికి తెలిసే ఉంటది, కానీ 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే. తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు. సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు. ఏ దానికి తల ఒగ్గలే. నా నాయకుడు కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్, నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు. లాఠీ దెబ్బలు కొట్టినా, జైల్లో పెట్టినా, కనత మీద తుపాకీ పెట్టినా, కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చినా, పదవులు ఆశగా చెప్పినా, నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి చంద్. నిజంగా నాకు ఒక సోదరులాగా, ఒక తోబుట్టులాగా నేను సాయిని చూసుకునేవాడిని. ఎంత ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది తొందరగా మెట్లెక్కాలని, అధికారం కావాలని, పదవులు కావాలని, డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు, రంగులు మారుస్తుంటారు. కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు.
నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడి ఉండేవాడు. జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేదో. ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడు రేవంత్ రెడ్డి. జై తెలంగాణ అననివాడు ఇవాళ ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని మాట్లాడుతుండు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడం. కేసీఆర్ అంటే ఉద్యమం, కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే సంక్షేమం. ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగూ పోరాడుతున్నాం, కానీ సాయి చంద్ బతికుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు. ఎన్ని పాటలు పాడేవాడో, తెలంగాణ సమాజంలో ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు. మొన్న బీఆర్ఎస్ రజతోత్సవం జరుపుకున్నది. ఆ రజతోత్సవ సభలో వేదిక మీద కూర్చొని నా పక్కన కూర్చున్న వాళ్ళతో సాయి లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని దాదాపు 10 నిమిషాలు నేను ఆ సభలో సాయినే యాద్ చేసుకున్నా. అయ్యో సాయి ఉంటే ఈ రోజు ఎట్లా ఉంటుండే, సాయి లేని సభ జరుగుతుందే ఈ రజతోత్సవ సభ అని చెప్పి చాలాసేపు సాయి పాటలు, సాయి మాటల్ని ఆ సభలో నేను చాలాసేపు యాద్ చేసుకున్నాను. నిజంగా ఈరోజు సాయి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నా అంటే నా గుండె బరువెక్కుతా ఉంది. ఇంత చిన్న వయసులో సాయి మనను వదిలిపోవడం నిజంగా ఇది చాలా చాలా బాధాకరం. నాకైతే అసలు పార్ట్ ఆఫ్ మై లైఫ్ నిజంగా సిద్దిపేట కోడికూత సాయి చంద్ ఇదేందని మీరు అనుకోవచ్చు. సిద్దిపేట కోడికూత సాయి చంద్ ఏందని మీరు అనుకోవచ్చు. సిద్దిపేట ప్రజలు పొద్దున్నే నిద్రలేస్తారంటే సాయి చంద్ పాటతోనే ఈ రోజు కూడా నిద్రలేస్తారు. ఎందుకు అని మీరు అనొచ్చు. నేను సిద్దిపేటలో తడి చెత్త పొడి చెత్త అని, రోడ్ల మీద చెత్త ఉండొద్దని, ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ తయారు చేయాలని నేను ఒక ప్రయత్నం చేస్తా ఉంటే ఓ రోజు సాయి వచ్చాడు. ఏందన్నా రోజు పొద్దుగాల 5 గంటలకు లేచి రోడ్ల మీద తిరుగుతున్నావు అన్నాడు. ఈ విషయం ఇట్లా ఇట్లా అని చాలాసేపు మాట్లాడితే ఒక మంచి పాట రాసిచ్చాడు నాకు. పొద్దున్నే చెత్తబండమ్మ చెత్తబండమ్మ తడి చెత్త పొడి చెత్త అని ఒక చక్కటి పాట, ఇంత 1.5 నిమిషం 2 నిమిషాల పాట రాసిచ్చాడు. తానే పాడి అందించాడు. అన్ని ట్రాక్టర్లకు అన్ని ఆటోలకు ఆ పెన్ డ్రైవ్ పెట్టాం. ఈరోజు పొద్దున్నే సిద్దిపేట ప్రజలు ఏ పాట వింటారంటే సాయి మాట ఆ పాట రూపంలోనే ప్రజలు వింటారు. పొద్దున్నే 5 గంటలకు 5 గంటలకు ట్రాక్టర్లో అన్ని ట్రాక్టర్లు సాయి పాట వేసుకునే బయలుదేరుతాయి. ఈ రోజు కూడా సిద్దిపేట ఆ గొంతు నేను సిద్దిపేటలో ఏ రాత్రి పడుకున్నా 5 గంటలకు 5:30కు సాయి పాట నా చెవుల్లో గింగు గింగుగా వినబడతా ఉంటది. నిజంగా బాధ వస్తుంది, చాలా బాధ కలుగుతూ ఉంటది. అట్లా ఆయన ఎన్నో కార్యక్రమాలు, సామాజిక సేవ, దళిత ఉద్యమాల్లో కావచ్చు, ఈరోజు మద్యపాన నిషేధంలో కావచ్చు, యువతి యువకులు పెడదవులు పడుతుంటే దాని విషయంలో ఆ యువకుల్లో ఒక మార్పు కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక మంచి నాయకుడు సాయి. నిజంగా సాయిని కేసీఆర్ గారు కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు. మాతో చాలాసార్లు మాట్లాడారు. మా నిరంజన్ అన్నతో, శ్రీనివాస్ గౌడ్తో, లక్ష్మారెడ్డి గారితో చాలాసార్లు మాట్లాడారు. కానీ విధి వెంటాడింది, దురదృష్టం. ఆయన చిన్న వయసులో మనకు దూరం అయ్యాడు. కానీ తప్పకుండా సాయి ఆశయాలను, సాయి ఆలోచనను, కేసీఆర్ గారి ఆలోచనల్ని సోదరిమణి రజనీ గారి రూపంలో తప్పకుండా ముందుకు తీసుకొని పోదాం. నిజంగా రజనీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ కాలంలో భర్త ఆశయాల కోసం చిన్న పిల్లలున్నా ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. కానీ తన భర్త సాయి చంద్ను ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా ఆరాధిస్తుందో, ఎంత తపన పడుతుందో మనందరికీ కనబడతా ఉంది. ఇలా విగ్రహాన్ని పెట్టడము, ఈ సభ జరపడము, సాయి యాదిని చేసుకుంటూ ఇంత అద్భుతంగా సోదరిమణి చక్కగా భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. తన ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ఎల్లవేళలా అందిస్తుందని మనవి చేస్తా ఉన్నా. నువ్వు ఎక్కడా అధైర్యపడకు. అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి, నీకు మద్దతుగా ఉంటది. నిన్ను అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యురాలుగా, మా సాయి ఎట్లయితే మా కుటుంబ సభ్యుడు అనుకున్నామో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆదరిస్తుంది, అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తారు. ఇంకో విషయం కూడా మీరు బహుశా ఇందాక తను
రజనీ టచ్ చేసింది. సాయి సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఆయన పుట్టంగానే వెంకటరాములు గారు పాపం తండ్రి గారు పేదల కుటుంబంలో పుట్టాడు. సాయి చిన్న వయసులో తల్లిని కోల్పోయాడు. సాయి పైకొచ్చిందంటే కష్టాన్ని నమ్ముకున్నాడు. ఆయన కష్టంతోని పాట పుట్టగానే ఎవరికి రాదు, దానికోసం తపన పడ్డాడు, నేర్చుకున్నాడు, ఇంప్రూవ్ చేసుకున్నాడు, రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకున్నాడు. తన గలాన్ని పెంచిండు, తన పెన్నుకు పదను పెట్టిండు. ఎక్కువ చదువుకోకపోయినా కష్టంతోనే సాయి పైకొచ్చిండు. ఒక కళాకారుడికి ఇంత ప్రేమ దొరికిందంటే నిజంగా అది ఏ ఒక్కరికో దొరుకుతుంది తప్ప, కోట్లలో ఒకరికి దొరుకుతుంది తప్ప అది ఒక్క సాయికే సొంతమైంది. సాయి ఎన్నో కష్టాలు పడ్డాడు. కొన్ని సందర్భాల్లో నాకు కూడా చెప్పుకొని బాధపడ్డాడు. ఇక్కడిక్కడ ఇట్లా అయిందన్నా, నాకు ఇక్కడ బాధ కలిగిందని తన గుండెకి కలిగే బాధను కూడా అప్పుడప్పుడు నాతో కూర్చొని చెప్పుకునేవాడు. తన బాధను కూడా పంచుకునేవాడు. కానీ గుండెలో ఎంత బాధ ఉన్నా లక్ష్యాన్ని వీడేవాడు కాదు. తన గమ్యాన్ని ముందుకు పోతూ, తన ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోతూ వెళ్తూ ఉండేవాడు. అందువల్ల ఈ తరం యువత కూడా నేను కోరేది ఒక్కటే, సమయాన్ని వృధా చేసుకోకండి, సాయిని ఆదర్శంగా తీసుకోండి, కష్టాన్ని నమ్ముకోండి. జీవితంలో ఒక పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం పైకి వస్తామనడానికి సాయి చంద్ ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. ఇలా సాయికి మనం నిజమైన నివాళి అర్పించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇవాళ మన అందరం కూడా ముందుకు పోవాలి. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే జై తెలంగాణ అనే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇవాళ నై తెలంగాణ అనే ప్రభుత్వం వచ్చింది. జై తెలంగాణ గవర్నమెంట్ పోయింది, నై తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. సాయి ఏమంటాడు? మాట్లాడితే జై తెలంగాణ అంటాడు. మళ్ళీ జై తెలంగాణ గవర్నమెంట్ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఆ దిశగా సాయి అభిమానులుగా మీరందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొక్కసారి సాయికి గుండెల నిండా నివాళులు అర్పిస్తూ మరి సాయి చంద్ గారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి సాయి చంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తుందని మనవి చేస్తూ జై తెలంగాణ, జోహార్ సాయి చంద్ కు. ఆలస్యమైన రెంజల రాజేష్ గారు వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భోజనాలు చేసి